నమస్కారం మిత్రులారా, నా పేరు వీర రాఘవయ్య. ఈ వీడియోలో నా డిస్కవరీ ది ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫ్ ది బ్రెయిన్ అంటే బుద్ధి ఎలా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో బుద్ధి గురించి పదం అందరికీ తెలుసు. అంటే గుణగణాలకు సంబంధించిన బుద్ధి కాదు, మనసుని కంట్రోల్ చేసే బుద్ధి. కోరికలకు కారణమైంది. సో కోరికలను కలిగించేది. సో అది మెకానిజం ఏంటి అనేది డీకోడ్ చేశాను కంప్లీట్‌గా. అసలు ఏమిటి మెయిన్ డిస్కవరీ పాయింట్ అంటే మన మెదడుకి లేదంటే ఒక మనిషికి సమాచార దాహం ఉంటుంది. ఏంటి సమాచార దాహం? మన బ్రెయిన్‌లో లేని కొత్త సమాచారాన్ని లేదంటే డికే అయిపోయిన, మర్చిపోయిన సమాచారాన్ని లోడ్ చేసుకోవడమే సుఖం లేదా సంతోషం. దాహంతో ఉండిపోవడం. ఎటువంటి సమాచారం లోడ్ చేసుకోకుండా ఆహ్, విచారంలో ఉండి, తీవ్ర విచారంలో ఉండిపోవడం వల్ల ఆహ్, విచ్ ఆహ్, దాహంతో ఉండిపోవడమే బాధ. ఇది మెయిన్ డిస్కవరీ పాయింట్. సో దీన్ని నేను కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకటి, మీరు డేటాకి, ఇన్ఫర్మేషన్‌కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో డేటా, ఇన్ఫర్మేషన్ వేరు వేరు. ఫర్ ఎగ్జాంపుల్, నేను హౌస్ నంబర్ 5లో ఉన్నాను. ఒక ఫ్రెండ్ కాల్ చేసి హలో ఎక్కడున్నావురా అని ఫోన్ చేసి అడిగాడు. నేను 4 నంబర్ హౌస్ నెక్స్ట్ హౌస్‌లో ఉన్నాను అని చెప్పా. ఇంకొకడికి 6 నంబర్ హౌస్, 6థ్ నంబర్ హౌస్ ముందు హౌస్‌లో ఉన్నాను అని చెప్పా. సో నేను నంబర్ 5ని రకరకాలుగా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఇవన్నీ డేటా. అల్టిమేట్‌గా ఏమి ఇంటర్ప్రెట్ చేస్తున్నాం, మెమరీలోకి ఏం చొప్పించుకుంటున్నాం అనేది ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ థర్స్ట్‌ని, సమాచార దాహాన్ని మెమరీ థర్స్ట్ అని గూడా అనొచ్చు. ఎందుకంటే మనం చూసిన ప్రతిదాన్ని ఇంటర్ప్రెట్ చేసిన తర్వాతే మెమరీలోకెళ్తుంది కాబట్టి. ఏదో ఒకటి ఇంటర్ప్రెట్ చేయాలని ట్రై చేస్తాం కాబట్టి చూసే విషయాల నుంచి. సో ఇన్ఫర్మేషన్ థర్స్ట్‌ని మెమరీ థర్స్ట్ అని గూడా అనొచ్చు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గేమ్ ఉంది. గేమ్‌లో పార్టిసిపేట్ చేశాను. ఏం ఎక్స్‌పెక్ట్ చేసెళ్ళాను? సో గేమ్‌లో విన్ అవ్వాలనే వెళ్ళాను. ఒకవేళ విన్ అయ్యాననుకో, నాకు ఆల్రెడీ తెలిసిన విన్ అయ్యే కాన్సెప్ట్‌కి అసోసియేట్ చేసుకుంటాను. ఓకే, ఈ గేమ్‌లో నేను విన్ అయ్యాను అని. విన్ కాలేదనుకో, కొత్తగా మెమరైజ్ చేయడానికి ఏమీ ఉండదు. సో జస్ట్ గేమ్‌కి వెళ్ళాను, విన్ కాలేదు అని తెలుసుకుంటాను. అంతటితో వదిలేస్తాను. సో అంటే పార్టిసిపేట్ చేయనివాడు నేను ఒకటే గదా! అసల విన్ అయ్యే ఛాన్స్ లేనివాడు నేను ఒకటే కదా! సో కొత్తగా విన్ అయ్యాను అనే అసోసియేషన్ లేదు. కొత్తగా విన్ అయ్యాను అనే స్టేటస్ అనేది మెమరైజ్ చేసుకోవడానికి ఏమీ ఉండదు. ఓకే. సో కానీ దీన్ని మనం రకరకాల పదాలు వాడతాం. ఫెయిల్ అయ్యాము, సో లాస్ అయింది గేమ్‌లో. సో ఇవన్నీ జస్ట్ డేటా అన్నమాట. ఫెయిలు, లాసు అల్టిమేట్‌గా ఏమి ఇండికేట్ చేస్తాయి? కొత్తగా మెమరీ లోడ్ చేసుకోవడానికి ఏమైనా ఉందా? లేదా? అదే జరుగుతుంది అల్టిమేట్‌గా. సో దాన్ని ఈ డేటా వల్ల మనకి ఫెయిలు ఇవన్నీ జస్ట్ మనం ఎక్స్‌ప్రెస్ చేయడానికి వాడే వర్డ్స్ మాత్రమే. పదాలు మాత్రమే కదా ఇవి. యాక్చువల్ మనం అండర్‌స్టాండింగ్ కాదు కదా! మనం ఉన్న అండర్‌స్టాండింగ్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి పాస్, ఫెయిల్ అని వాడతాం అంతే కదా! సో మన బ్రెయిన్ ఏం అర్థం చేసుకుంటుంది? సో విన్నింగ్‌కి నేను లింక్ పెట్టుకోవచ్చా? అసోసియేట్ చేసుకోవచ్చా? లేదా? అంతవరకే. సో ఈ విధంగా డేటాకి, ఇన్ఫర్మేషన్‌కి డిఫరెన్స్ ఉంది. ఇన్ఫర్మేషన్ అంటే అల్టిమేట్‌గా మనకి మెమరీలోకి లోడ్ అయ్యేది. సో మనకి ఆనందం లేదంటే సుఖం అనేది కొత్తగా మెమరైజ్ చేసుకోవడం వల్ల ఏదైనా విషయాన్ని వస్తుంది. మరి ఆల్రెడీ మనకి తెలుసు గదా! ఆల్రెడీ ఉంది గదా! నావెల్టీ వల్ల, లేదంటే కొత్త స్వీట్ తిన్నప్పుడు వల్ల, లేదంటే కొత్త మ్యూజిక్ వల్ల మనకి సుఖం వస్తుంది. కొత్తదనం వల్ల సుఖం వస్తుందని ఆల్రెడీ తెలుసు కదా! నా డిస్కవరీ యొక్క ప్రత్యేకత ఏంటి? ఆల్రెడీ తెలుసు. నావెల్టీ వల్ల పర్టిక్యులర్‌గా ఈ సెన్స్ ఇన్ఫర్మేషన్ అంటే మన నాలుక ద్వారా వచ్చే ఇన్ఫర్మేషను, మన కళ్ళ ద్వారా, చెవుల ద్వారా మ్యూజిక్కు, విజువల్స్ వీటి వల్ల వచ్చేది వల్ల కొత్తదనం వల్ల ఆనందం వస్తుందని తెలుసు గానీ, ఎందువల్ల తెలీదు ఇప్పటి వరకు. అంటే డేటా వల్ల డైరెక్ట్‌గా మన బ్రెయిన్ రెస్పాండ్ అవుతుంది. మెమరైజేషన్ అనేది కూడా జరుగుతుంది. అది తర్వాత ఉపయోగపడుతుంది గానీ, ఈ 2 వేరు వేరు అని అనుకుంటూ వచ్చారు సైంటిస్టులు. కానీ మెమరైజేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ప్లెజర్, పార్ట్ ఆఫ్ హ్యాపీనెస్. సుఖంలో భాగం అని నా డిస్కవరీ మెయిన్. సో ఈ విషయం అర్థం కావాలంటే నేను నెక్స్ట్ చెప్పే ఎగ్జాంపుల్స్ వినాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆహ్, నేను వరుసగా చెప్తూ వస్తాను 2, 3 ఎగ్జాంపుల్స్. ఓకే.
సింపుల్ ఎగ్జాంపుల్స్తో స్టార్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్వీట్ ఉంది. స్వీటు తిన్నప్పుడు దాంట్లో ఉండే ఫ్లేవరు, టేస్టు, టెక్స్చరు ఈ ఇన్ఫర్మేషన్ అంతా లోడ్ చేసుకుంటాను. ఆ లోడ్ చేసుకుంటున్నాను కాబట్టి, మెమరైజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ప్లెజర్, హ్యాపీనెస్ వస్తుంది. ఓ 4, 5 రోజులు గడిచిపోయాయనుకో, అందులో ఉండే కొన్ని విషయాలు మర్చిపోతాను. టేస్ట్‌లో ఉండేవి. మర్చిపోతాను కాబట్టి మరలా ఇంట్రెస్ట్ వస్తుంది తినడానికి. అంటే మనకి కొత్త ఇన్ఫర్మేషన్ అన్నా అయ్యుండాల, మర్చిపోయిన ఇన్ఫర్మేషన్ అన్నా అయ్యుండాల. మనకి ఆనందం కలగాలంటే. అదే ఇప్పుడు ఒక తల్లి ఉంది. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఒక లైన్ గీసి ఆ పిల్లవాడికి ఒకటి చెప్తుంది. ఈ లైన్ క్రాస్ చేసామంటే దెబ్బలు పడతాయి అని చెప్తుంది. ఇప్పుడు ఆ పిల్లోడు ఏం చేస్తాడు? మాక్సిమం ఆ లైన్ క్రాస్ చేయడానికే ట్రై చేస్తాడు. ఎందుకుంటుంది మనకి ఇటువంటి టెండెన్సీ? అంటే రూల్స్ వయలేట్ చేయాలని, ఛాలెంజెస్ తీసుకోవాలని. ఛాలెంజ్ అంటే ఏం లేదు, రిస్క్ ఉండే పనులు. ఓకే. సో, ఎందుకుంటుంది? ఇక్కడ తల్లి చెప్పినప్పుడు ఓకే. లైన్ క్రాస్ చేయొద్దు అని చెప్పినప్పుడు కొంత మెటా ఇన్ఫర్మేషన్ చెప్తుంది. ఓకే. అక్కడ లైన్ క్రాస్ చేయడం అనే స్థితి ఉంది అన్న ఇన్ఫర్మేషను పిల్లవాడికి అర్థమవుతుంది. అది క్రాస్ చేస్తే దెబ్బలు పడతాయని కూడా తెలుసు. ఒక ఛాలెంజ్ ఉందని కూడా తెలుసు. కొత్త ఛాలెంజ్ క్రియేట్ అయిందని కూడా తెలుసు. అంటే క్రాస్ చేయడం అనేది కొత్త అంటే అంతకుముందు దాకా లేదది. లైన్ గీయడంతోటే కొత్త ఛాన్స్ ఏర్పడిందనమాట. కొత్త ఇన్ఫర్మేషన్, కొత్త ఛాలెంజ్. ఆ మెటా ఇన్ఫర్మేషన్ అర్థమైపోయింది తల్లి చెప్పడంతోటే. మెటా ఇన్ఫర్మేషన్ కూడా ఇన్ఫర్మేషనే. సో, మెయిన్ ఇన్ఫర్మేషన్ లాంటిదే. దీన్ని లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది ఎలా పనిచేస్తుందని. ఓకే. ఇప్పుడు లైన్ క్రాస్ చేస్తేనే ఈ పిల్లవాడు తనని లైన్ క్రాస్ చేసిన స్థితిలో ఉన్నాను అనే దానికి అసోసియేట్ చేసుకోగలడు. లైన్ క్రాస్ చేస్తేనే నేను లైన్ క్రాస్ చేశాను అనే కొత్త మెమరీ ఫార్మ్ అవుతుంది. విన్నింగ్ అనే కాన్సెప్ట్‌కి తనను అసోసియేట్ చేసుకోవాలంటే క్రాస్ చేయాలి కదా! సో, అందుకని లైన్ క్రాస్ చేస్తాడు. ఇక్కడ ఒక స్థితి, స్టేట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. స్టేట్ ఇన్ఫర్మేషన్ అంటే మన శక్తి వలన గాని, మనం చేసే పనుల వల్ల గాని వచ్చే ఇన్ఫర్మేషన్. ఒకటి సెన్స్ ఇన్ఫర్మేషన్ అని ఒకటుంటుంది. సెన్స్ అంటే మన ఫుడ్ గాని, వినడం, మ్యూజిక్ గాని, లేదంటే మంచి సీనరీ ద్వారా వచ్చేవన్నీ సెన్స్. అంటే డైరెక్ట్‌గా మన ఇంద్రియాల ద్వారా వెళ్ళేది సెన్స్ ఇన్ఫర్మేషన్. స్టేట్ అంటే స్థితి. అంటే ఒక రన్నింగ్ రేస్‌లో నంబర్ 1 రావడం గాని, లేదంటే ఒక ఆహ్, ఏదైనా స్టేటస్, ఎకానమిక్ స్టేటస్ కానీ ఇవన్నీ స్టేట్ ఇన్ఫర్మేషన్. ఒక స్థితిలో ఉండడం అనమాట. సో, ఈ లైన్ క్రాస్ చేయడం ద్వారా స్టేట్ ఇన్ఫర్మేషన్ అనేది, కొత్త స్టేట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో, అదే నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జోక్ ఉంది. జోక్‌లో ఏముంటుంది? 2 పార్ట్‌లుంటాయి. 2 కాంటెక్స్ట్‌లుంటాయి. ఆహ్, అంతకుముందు ఎప్పుడూ ఆ రెండిటిని కలిపి లింక్ పెట్టుకొనున్నాం. ఓకే. ట్విస్ట్ ఉంటుంది గదా! జనరల్‌గా జోకులో ట్విస్ట్ ఉంటుంది. సో, జోకుల్లో 2 రకాలున్నాయి. పక్కన వాళ్ళని బాధపెట్టి ఆనందించడం. సో, అవి వేరే కేటగరీ. అది యాక్చువల్‌గా రియల్‌గా ఆహ్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కాదు. అదేంటంటే అది వేరే వాళ్ళని బాధపెట్టి ఆనందించడం అనేది స్టేట్ ఇన్ఫర్మేషన్ జస్ట్. మనల్ని మనం గ్రాటిఫై చేసుకోవడం. ఓకే. మనం పర్టిక్యులర్ వాళ్ళకంటే ఎక్కువ పొజిషన్‌లో ఉన్నామని కొత్త స్టేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో, అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆనందం. ఇతరులను బాధపెట్టి ఆనందించడం. అది కాకుండా జనరల్‌గా ట్విస్ట్ ఉండే జోకులుంటాయి కదా! ట్విస్ట్‌లో ఏముంటుంది? 2 వేర్వేరు కాంటెక్స్ట్‌లుంటాయి. 2 పార్ట్‌లుంటాయి. ఆ 2 పార్ట్‌లని కలిపి ఎప్పుడూ లింక్ పెట్టుకొనను. మనం బ్రెయిన్‌లో ఫస్ట్ టైమ్ వాటిని కలిపి లింక్ పెట్టుకోవడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. సో, అందులో ఉండే నావెల్టీ, కొత్త అసోసియేషనే మన ఆనందానికి కారణమవుతుంది. ట్విస్ట్. సపోజ్ నేను ఒక రన్నింగ్ రేస్‌కి వెళ్ళాను. రన్నింగ్ రేస్‌లో పార్టిసిపేట్ చేశాను. రన్నింగ్ రేస్‌లో 20 మంది పార్టిసిపెంట్లున్నారు. నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మినిమమ్ ర్యాంక్ 16 వస్తుందని. సో, అంటే నాకున్న అసెస్‌మెంట్ వల్ల, అక్కడుండే మిగతా పార్టిసిపెంట్ల మీద నాకున్న అండర్‌స్టాండింగ్ వల్ల, నెక్స్టు అక్కడుండే గేమ్ సిట్యుయేషన్ మీద నాకున్న అసెస్‌మెంట్ వల్ల నాకు మినిమమ్ 16థ్ వస్తుంది అని నాకు ముందే తెలుసు. సో, యాక్చువల్‌గా వెళ్ళాను, పార్టిసిపేట్ చేశాను. 15థ్ నుంచి 10 వరకు ర్యాంకులు సమ్‌వాట్ వచ్చే ఛాన్స్ ఉంది. సమ్ కాన్ఫిడెన్స్ ఉంది. సమ్ కాన్ఫిడెన్స్ అంటే వాటిని కొంతవరకు మెమరైజ్ చేశాను. ఓకే. ర్యాంక్ 10కి సపోర్ట్ చేసే డేటా కొంతుంది కాబట్టి అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకున్నాను. మళ్ళా మర్చిపోతూ ఉన్నాను.
ర్యాంక్ 15 ఎక్కువ సార్లు మెమరైజ్ చేయగలుగుతున్నాను, మళ్ళీ వదిలేస్తున్నాను. సో కానీ ఫుల్ సపోర్టింగ్ డేటా లేదు ర్యాంక్ 15కి. ర్యాంక్ 16 అయితే ఖచ్చితంగా వస్తుంది. సో యాక్చువల్గా పార్టిసిపేట్ చేశాను, ర్యాంకు 1 వచ్చింది. సో ఇది కొత్త ఇన్ఫర్మేషన్. సో నేను ర్యాంక్ 1కి అసోసియేట్ చేసుకోగలుగుతున్నా. నేను ర్యాంక్ 1లో ఉన్నాను అనేది కొత్త ఇన్ఫర్మేషన్. ర్యాంక్ 1లో ఉన్నాను అనే ఇన్ఫర్మేషన్తో పాటు మన మెమరీలోకి నేను ర్యాంక్ 2లో ఉన్నాను, ర్యాంక్ 3లో ఉన్నాను, ర్యాంక్ 4లో ఉన్నాను, ఇవి కూడా వస్తాయి. ఎందుకంటే ర్యాంక్ 1లో ఉంటే ర్యాంక్ 2లో కూడా ఉన్నట్టే కదా, అవన్నీ నా స్కోప్లో ఉన్నట్టే కదా. ఆ మిగతా పొజిషన్లో ఉన్న వాళ్ళందరినీ క్రాస్ చేశానని నాకు కాన్షియస్గా స్ఫురిస్తాను కాబట్టి అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది ర్యాంక్ 1 వచ్చిన వాడికి. అదే ర్యాంక్ 5 వచ్చిన వాడికి ఆ పై ర్యాంకులకు సంబంధించిన కొత్త మెమరీ ఏముండదు. ర్యాంక్ 5, 6 ఆ పొజిషన్లన్నీ క్రాస్ చేసినట్టు మెమరైజ్ చేసుకుంటాడు. కాబట్టి ర్యాంక్ 5 వచ్చిన వాడికన్నా ర్యాంక్ 1 వచ్చిన వాడికి ఎక్కువ ఆనందం ఎందుకు కలుగుతుందంటే వాడి దగ్గర ఎక్కువ మెమరీ చేసుకోవడానికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. ర్యాంక్ 15 నుంచి 16 వరకు 15 వరకు ఓకే, పార్షియల్గా కాన్ఫిడెన్స్ వల్ల ఆల్రెడీ మెమరైజ్ చేసిన ఇన్ఫర్మేషన్ కాబట్టి అవి అంత ఎక్కువ థ్రిల్ ఇవ్వవు. ఓకే, ర్యాంక్ 1, 2 అనేది పొజిషన్ అనేవి కంప్లీట్లీ న్యూ ఇన్ఫర్మేషన్. సో ర్యాంక్ 15 గురించి ఆల్రెడీ సమ్వాట్ ఎక్స్పెక్టేషన్ ఉంది. సో నాకు వచ్చే ఛాన్స్ ఉంది ఆల్రెడీ కొంత తెలుసు కాబట్టి ర్యాంక్ 15 గురించిన మెమరీని ఆల్రెడీ పార్షియల్గా మెమరైజ్ చేసిందాన్ని ఇంకా పర్ఫెక్ట్గా మెమరైజ్ చేయగలుగుతాను అనమాట. అంటే ర్యాంక్ 1లో వచ్చిన తర్వాత నాకు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటుంది ఆ సిచ్యువేషన్లో. ఓకే, నాకు ర్యాంక్ 1 వచ్చిందని నాకు విన్ అవుతాను, ఒక మొమెంట్ ఇస్తారు, లేదంటే ఒక ప్రైజ్ ఇస్తారు. కాబట్టి డేటా, స్ట్రాంగ్ డేటా ఉంది కాబట్టి ఈ మెమరైజేషన్ అని పర్ఫెక్ట్గా ఫామ్ చేసుకోగలుగుతాం. అదే గేమ్లో ఓడిపోతే బాధ కలుగుతుంది కదా, ఎందుకు కలుగుతుంది? ఇది అర్థం చేసుకోవాలంటే సహజమైన ఆనందాన్ని అర్థం చేసుకోవాలి. మనకి జనరల్గా ఎప్పుడూ సహజంగా కొంత ఆనందం అనేది ఉంటుంది. జనరల్ బ్లిస్ అంటే మనం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు, ఎటువంటి స్ట్రెస్ తీసుకోకుండా దేని గురించి ఆలోచించకుండా ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది. ఈ ఆనందం అనేది అంటే మనకి సుఖం అనేది కేవలం ఇన్ఫర్మేషన్ వల్ల, ఏదో కొత్త విషయాన్ని మెమరైజ్ చేయడం వల్ల మాత్రమే వస్తుందని తెలుసు కదా, ఇప్పుడు వరకు చెప్పిన ఎగ్జాంపుల్స్ని బట్టి. అంటే అప్పుడు ఈ సహజమైన ఆనందం, ఈ పీస్ అంటారు చూడండి, ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా బ్రెయిన్లో నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కావచ్చు, అంతే కదా. సో ఆనందం అనేది ఇన్ఫర్మేషన్ వల్లే రావాలి. రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఆనందం వస్తుందంటే బ్రెయిన్లో నుంచి బ్రెయిన్కే ఏదో ఒక పార్ట్లో నుంచి యాంబియన్స్నో, బ్రెయిన్లో ఉండే నాయిస్నో, న్యూరల్ ఎనర్జీనో సెన్స్ చేసి లోడ్ చేసుకుంటూ, అందులో నుంచి అందులోకి లోడ్ చేసుకుంటూ బ్రెయిన్ కొంత ఆనందాన్ని పొందే విధంగా నిర్మించబడింది. అది బేస్ లైన్ ఆనందం అనమాట. సో ఆ జనరల్ బ్లిస్ ఎలా పనిచేస్తుందంటే ఇన్ఫర్మేషన్ డెన్సిటీ అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ డెన్సిటీ అంటే ఒక నిమిషంలో నువ్వు ఎంత మెమరైజ్ చేసుకోగలవు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ సోర్స్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సహజ ఆనందమైన స్థితిలో ఉన్నావు, కొత్త మంచి నీకు ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చి వచ్చాము. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఆ ఆనందాన్ని వదిలేసి స్వీట్కి వెళ్తావు. అంటే అక్కడ ఇన్ఫర్మేషన్ డెన్సిటీ పర్ యూనిట్ ఆఫ్ టైం ఎంత కొత్త ఇన్ఫర్మేషన్ లోడ్ చేసుకోగలవు అనేది ఇన్ఫర్మేషన్ డెన్సిటీ. సో ఈ జనరల్ బేస్, ఈ ఆనందం ఎలా ఉంటుందంటే బేస్ లైన్ అనమాట. సో బాగా తక్కువ ఇన్ఫర్మేషన్ డెన్సిటీ ఉండే వాటి మీద ఫోకస్ చేయకుండా ప్రివెంట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఎక్కువ ఆనందాన్ని కలిగించే విషయాల మీద ఫోకస్ చేయడానికి ఇది ప్రేరేపిస్తుంది అనమాట. ఎప్పుడైతే కాంటెస్ట్లో ఓడిపోతామో అప్పుడు ఏం చేస్తామంటే తీవ్రమైన విచారంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే నెక్స్ట్ టైం మంచి ర్యాంక్ రావాలంటే విశ్లేషించుకోవాలి కాబట్టి. తీవ్రమైన విచారంలో ఉన్నప్పుడు ఈ జనరల్ బ్లిస్ కూడా ఆగిపోతుంది, ఆనందం కూడా ఆగిపోతుంది. ఎందుకంటే మనం ఒక్కసారి ఒక్క పనే చేయగలం, ఆలోచించగలం, లేదంటే ఆనందించగలం, కొత్త ఇన్ఫర్మేషన్ లోడ్ చేసుకోగలం. సో ఎప్పుడైతే ఈ విచారంలో ఉన్నామో, తీవ్రమైన ఆలోచనలో ఉన్నామో, ఈ జనరల్ బ్లిస్, సహజమైన ఆనందం ఆగిపోతుంది. దాంతోపాటు ఇతర ఫుడ్, మ్యూజిక్ ఇటువంటి సుఖాలను కూడా టెంపరీగా పక్కన పెడతాం డీప్ అనాలిసిస్లో ఉన్నప్పుడు. సో అందువల్ల సుఖం లేని స్థితి, అంటే కొత్త ఇన్ఫర్మేషన్ లేని స్థితిలో ఉంటాం. దాన్నే బాధ అంటాం. బాధ అంటే పర్టికులర్గా ఏదైనా ఉన్న ఇన్ఫర్మేషన్ రిమూవ్ ఏమి ఉండదు. ఇన్ఫర్మేషన్ లోడ్ చేసుకుంటే సుఖం, లోడ్ చేసుకోకుండా దాంతో ఉంటే దుఃఖం. అంతేగాని రిమూవల్ అనేది ఉండదు. అంటే ఫేడ్ అవ్వాల్సిందే కానీ, అంటే ఈరోజు ఏదైనా ఒక స్వీట్ తిన్నాము, 4 రోజులకి మర్చిపోయి మళ్ళీ ఫేడ్ అయిపోతుంది. కానీ రిమూవల్, మన యాక్టివ్ రిమూవల్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది మెమరీని ఎరేస్ చేయడం అనేది కాన్షియస్గా సాధ్యం కాదు.
సో ఈవెన్ ఫిజికల్ పెయిన్, ఏదైనా మంచి పెయిన్ ఉన్నప్పుడు కూడా మనం ఆనందాన్ని కోల్పోతాం. ఎందుకంటే ఆ ఫోకస్ మొత్తం ఆ పెయిన్‌కి వెళ్ళిపోతుంది. ఏదైనా ఇతర విషయాలను కూడా ఎంజాయ్ చేయలేం. సో, సో రెండిటికి పెయిన్ అనే పదం వాడుతుంటాం మనం. మానసిక బాధకి, ఫిజికల్ పెయిన్‌కి. ఎందుకంటే అవి 2 చేసే పని ఒకటే అన్నమాట. సో మనకి బేసిక్‌గా ఫోకస్ చేయనివ్వు దేని మీద. ఓకే. దాహంతో ఉంచేస్తాయి. సో సుఖం, దుఃఖం ఎలా వస్తుందో అర్థం చేసుకున్నారు గదా! సో, ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ నంబర్ ఉంది. లేదంటే స్టూడెంట్ రోల్ నంబర్ ఉంది. ఇవి ఎందుకు మనకి ఎంజాయ్‌మెంట్ ఇవ్వవు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్‌లో ఒక చిన్న పిల్లవాడున్నాడు. రమేష్ అనే స్టూడెంట్. వాడిని నర్సరీలోనో, ఎల్‌కేజీలోనో జాయిన్ చేశాం. వాడికి 1-50 దాకా నంబర్లు తెలుసు. ఫస్ట్ టైమ్ వాడికి ఒక విషయం తెలిసింది. వీడి ఫ్రెండ్ ఒకడున్నాడు సురేష్ అని. సురేష్‌కి నంబర్ 36 అసైన్ చేశారు. వాడికది కొత్త విషయం. అంటే మనుషులకి నంబర్‌లు అసైన్ చేస్తారనేది కొత్త విషయం. కాబట్టే దాని ఆనందాన్నిస్తుంది. కొత్త విషయం కాబట్టి వాడికి ఆశ్చర్యాన్నిస్తుంది. ఫస్ట్ టైమ్ తెలుసుకోవడం. అదే వీడు హై స్కూల్‌కెళ్ళాడనుకో, ఈవెన్ నంబర్‌లు అసైన్ చేయక ముందలే ఇదే సురేష్‌కి వీడికి ఆల్రెడీ తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ 1-50 దాకా అన్ని నంబర్‌లని వాడికి ఆల్రెడీ లింక్ చేసుకుంటాడు. వీక్‌గా అన్నీ మెమరైజ్ చేసేసుకున్నాడు. అన్నీ లింక్ పెట్టేసుకున్నాడు. 23 అనే నంబర్ ఒకవేళ టీచర్ అసైన్ చేసిందనుకో, వాడికి పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించదు. ఆల్రెడీ 23 వీక్‌గా మెమరైజ్ చేసుకున్నాడు సురేష్‌కి. ఇప్పుడు జస్ట్ స్ట్రాంగ్‌గా మెమరైజ్ చేసుకుంటాడు అంతే. అంటే ఇవి అమౌంట్ ఆఫ్ న్యూ ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటుంది ఇటువంటి వాటిల్లో. సో, ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని ఇంకొంత మిగిలిన కొంత ఇన్ఫర్మేషనే ఉంటుంది కాబట్టి ఇవి ఎక్కువ ఆనందాన్ని కలిగించవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒలింపిక్ గేమ్ జరుగుతుంది. నీకిష్టమైన పార్టిసిపెంట్ ఒకడున్నాడు. ఆ షర్ట్ మీద ఏదో జెర్సీ నంబర్ ఉంది. నీకు ఆ జెర్సీ నంబర్ ఉంటుందని ముందే తెలుసు. ఏదో నంబర్ ఉంటుంది 1-10 అని. సపోజ్ నంబర్ 7 అని ఉంది. ఒకసారి చూసేంత క్యూరియాసిటీ ఉంటుంది నీకు. ఒకసారి చూసాం ఓహో! నంబర్ 7 ఓకే. తెలిసిపోయింది అంతే. ఇంకా ఆల్రెడీ తెలిసిన నంబర్ ఇంకొకసారి తెలుసుకునే అంత ఇన్ఫర్మేషన్ అక్కడుంది. కంప్లీట్ నావెల్టీ లేదు. ఎక్కువ ఎక్సైటింగ్‌గా ఉండదది. కానీ అదే నంబర్‌ని గుర్తుపెట్టుకో, పర్ఫెక్ట్‌గా గుర్తుపెట్టుకోమంటే గుర్తుపెట్టుకోవు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ నంబర్ లాంటిది తీసుకున్నామనుకోండి. ఫస్ట్ టైమ్ ఒక మొబైల్ నంబర్ ఆల్రెడీ ప్రతి మనిషికి మొబైల్ నంబర్‌లుంటాయనే విషయం మనకు ఆల్రెడీ తెలుసు. అన్ని రకాల కాంబినేషన్స్ ఆఫ్ నంబర్స్ మనం రాయగలం. సో, నంబర్స్ అన్నీ మనకు తెలుసు. సో, ఏదైనా ఫ్రెండ్ ఫోన్ నంబర్ చెప్పినప్పుడు ఒకసారి వినేంత క్యూరియాసిటీనే మన దగ్గరుంటుంది. ఇంకా మూడోసారి, నాలుగోసారి వినే కొద్దీ కొత్తగా వచ్చే మెమరైజేషన్ ఏమీ ఉండదు. కాకపోతే దాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోవడానికి 6 సార్లు, 7 సార్లు, 10 సార్లు చదివిందే చదువుతావు గానీ, ఇన్ఫర్మేషన్ డెన్సిటీ తక్కువుంటుంది. కొత్తగా మెమరైజ్ చేసేది తక్కువ, స్పెండ్ చేసే టైం ఎక్కువుంటుంది. సో, ఈ గట్టిగా గుర్తుపెట్టుకోవడంలో, బట్టి కొట్టడంలో, ఈ లాంగ్ టర్మ్ మెమరీ ఫార్మ్ చేసుకొని మెమరీని సాలిడిఫై చేసుకోవడంలో ఇన్ఫర్మేషన్ డెన్సిటీ తక్కువుంటుంది కాబట్టి వాటి మీద ఆసక్తి తక్కువుంటుంది. ఎందుకంటే మనకు బేస్ లైన్ హ్యాపీనెస్, జనరల్ బ్లిస్, సహజమైన ఆనందం అనేది ఒకటుంది కదా! అంతకంటే తక్కువ ఆనందం కలిగించే విషయాలని, తక్కువ ఇన్ఫర్మేషన్ డెన్సిటీ ఉండే విషయాల మీద మనకు ఆసక్తి ఉండదు. అందుకే మనకి సహజమైన ఆనందం ఉంది. అంటే మనకు ఒక బేస్ లైన్ ఫార్మ్ అయ్యుంది. అంటే మన చుట్టూ ఉండే విషయాల్లో తక్కువ సుఖాన్నిచ్చే విషయాల మీద, వేటి మీద మనకి దృష్టి మళ్ళదు. ఎక్కువ సుఖాన్ని ఇచ్చే విషయాల మీద మాత్రమే మనకి ఆసక్తి ఉంటుంది. దానివల్ల మనం నేచర్ తోటి ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వగలం, ఎక్కువ తిరగగలం, సర్వైవల్ ఛాన్స్ ఎక్కువుంటుంది. లేదంటే మన చుట్టూనే చెత్త ఇన్ఫర్మేషన్ బోలెడంత ఉంటుంది. స్టోన్ షేప్ ఏంటిది? లేదంటే ఎన్ని స్టోన్స్ ఉన్నాయి? ఏ స్టోన్ ఏ ప్లేస్‌లో ఉంది? ఇట లో డెన్సిటీ ఇన్ఫర్మేషన్ అనేది బోలెడంత ఉంటుంది చుట్టూ. సో, ఆ ఇన్ఫర్మేషన్ నుంచి డైవర్ట్ చేయడం కోసమే మన బ్రెయిను ఈ బేస్ లైన్ హ్యాపీనెస్, జనరల్ బ్లిస్ అనేదాన్ని ఒకదాన్ని మన ప్రకృతి మనకిచ్చింది. దానివల్ల మనం ఈ లో డెన్సిటీ ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ చేయకుండా చీప్ ఇన్ఫర్మేషన్ మీద లైక్ మెమరైజింగ్ మొబైల్ నంబర్స్ ఇటువంటి అవసరానికి మాత్రమే గుర్తుపెట్టుకుంటాం గానీ జనరల్‌గా వాటి మీద ఎక్కువ ఆసక్తి చూపించం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్వీట్ షాప్ ఉంది. స్వీట్ షాప్‌లో స్వీట్ ఉంది. అది మెయిన్ ఇన్ఫర్మేషన్. ఆ స్వీట్ షాప్‌కి దారి చెప్పడం అనేది మెటా ఇన్ఫర్మేషన్. ఈ మెటా ఇన్ఫర్మేషన్ ఆ కేటగరీలోకి వస్తుంది. ఏది చీప్ ఇన్ఫర్మేషన్, లో డెన్సిటీ ఇన్ఫర్మేషన్. నీకు స్వీట్ షాప్‌కి దారులు గీయమంటే నువ్వు 10 రకాల దారులు గీయగలవు. 100 రకాల దారులు గీయగలవు. 2 లెఫ్ట్స్, 3 రైట్స్, 1 లెఫ్ట్, 1 రైట్ అట్లా రకరకాల షేప్‌లో నువ్వు ఆల్రెడీ గీయగలవు. ఒక ఫిక్స్ పర్టిక్యులర్ పాత్ ఏంటి అని తెలుసుకోవడం ఏంటంటే నీకు ఆల్రెడీ తెలిసిన వన్ ఆఫ్ ది పాత్స్‌లో ఒకదాన్ని నువ్వు ఫ్రీజ్ చేస్తున్నావు అంతే. అంటే అమౌంట్ ఆఫ్ న్యూ ఇన్ఫర్మేషన్ తక్కువ. సో, కాబట్టి ఈ మెటా ఇన్ఫర్మేషన్ అనేది అంత ఎక్కువ ఆనందాన్ని జనరల్‌గా ఇవ్వదు. సో, ఎక్కువ ఆనందం అనేది మెయిన్ ఇన్ఫర్మేషన్ వల్ల వస్తుంది. ఈ మెటా ఇన్ఫర్మేషన్ ఈస్ నథింగ్ బట్ జనరల్ ఇన్ఫర్మేషన్ లాంటిదే, తక్కువ ప్లెజరబుల్ ఇన్ఫర్మేషన్.
ఈ విధంగా మన జీవితంలో ఈ సహజమైన ఆనందం, ఇన్ఫర్మేషన్, మెమరీ అనేవి సుఖదుఖాల్లో రోల్ ప్లే చేస్తాయి. ఈ వీడియోలో ఓన్లీ కొన్ని విషయాలనే కవర్ చేస్తున్నాను. ఇంకా కవర్ చేయని విషయాలు చాలా చాలా విషయాలున్నాయి. అన్నిటిని నా రీసెర్చ్ పేపర్‌లో డీటెయిల్డ్‌గా వివరించున్నాను. సో, ఈ వీడియో కింద లింక్‌లో మీకు అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి. థాంక్ యూ వెరీ మచ్.